శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. లోకబాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికరం. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానం, ఆరోగ్యము లభిస్తుంది. చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమకరం. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన,
అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం. పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు స్వార్థం కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. శత్రువులు శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది.
పుణ్యం. పవిత్ర హారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయు, జలం, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలం కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించున్నాం.